చలికాలం వచ్చిందంటే చాలు ప్రజలను అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. శీతాకాలపు వాతావరణం పిల్లల ఆరోగ్యంపై ఎంతో ప్రభావం చూపుతుంది. శీతాకాలంలో పిల్లలు జాగ్రత్తలు పాటించాలని వైద్య నిపుణులు అంటున్నారు. శీతాకాలంలో పిల్లల రోగనిరోధక శక్తి క్షీణించి వారి ఆరోగ్యం సన్నగిల్లుతుంది. దీని ప్రభావంతో వారు చురుకుగా కాకుండా నీరసంగా ఉండడంతో పాటు సీజనల్ వ్యాధులకు లోనవుతారు. చలికాలంలో దగ్గు, జలుబు వంటి రోగాలతో పోరాడడానికి పిల్లల పోషకాహార విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తలు వహించాలి. శరీరం ఉష్ణోగ్రతలు తగ్గకుండా చూసుకోవాలి. శరీరంలో ఉష్ణోగ్రతలు తగ్గడం వల్ల హైపోథెర్మియా వంటివి వస్తుంటాయి. పిల్లల్లో ఇమ్యూనిటీ అనేది తక్కువగా ఉంటుంది. ఎటైనా వెళ్ళినప్పుడు వాయు కాలుష్యం ద్వారా శ్వాసకోశ సమస్యలు వచ్చే అవకాశం ఏర్పడుతుంది. బయటికి వెళ్ళినప్పుడు తప్పకుండా మొహానికి మాస్క్, స్వెటర్స్ తప్పక ధరించాలి. మెయిన్ చిన్న పిల్లలకి కూడా తీసుకోవాల్సిన ప్రికాషన్ ఏంటంటే, ఎందుకంటే వాళ్ళ సర్ఫేస్ ఏరియా ఎక్కువ ఉండడం వల్ల బాడీ హీట్ అనేది ఎక్కువ కోల్పోతుంది. సో టెంపరేచర్ అనేది తక్కువ అవుతుంది చిన్న పిల్లలకి. సో వాళ్ళు కూడా వెచ్చగా ఉండే ప్రికాషన్స్ తీసుకోవాలి. లైక్ స్వెటర్ అవన్నీ వేసుకుంటే బెటర్. టెంపరేచర్ అనేది నార్మల్ టెంపరేచర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ ఇది బాగా టెంపరేచర్ తక్కువ అవ్వడం వల్ల చిన్న బేబీస్కి ఎక్కువ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. లైక్ సైనస్ మొత్తం బాడీ అంతా బ్లూయిష్ అయిపోయి బీపీ డ్రాప్ అవ్వడం అలాంటి ఛాన్సెస్ ఉంటుంది. హైపోథర్మియాలో పోయే ఛాన్సెస్ ఉంటాయి. హైపోథర్మియా అంటే టెంపరేచర్ పడిపోవడము, నార్మల్ బాడీ టెంపరేచర్ కంటే చాలా తక్కువ ఉండడము. దానివల్ల ఆర్గన్స్ అన్ని దెబ్బతినే ఛాన్సెస్ ఉంటుంది. ఎవరికి ఏమున్నదో చెప్పలేము. నార్మల్ దగ్గు ఉన్న వాళ్ళు అంటే చాలా మందికి ఓన్లీ జస్ట్ దగ్గు వల్ల అది స్వైన్ ఫ్లూ కావచ్చు, ఏమన్నా కావచ్చు. ఇప్పుడు స్వైన్ ఫ్లూకి కూడా మంచి ట్రీట్మెంటే ఉంటుంది. సో ఒకవేళ అంటే మనం ఒకరి నుండి ఇంకొకరికి ట్రాన్స్మిట్ కాకుండా చూసుకోవాలి. చిన్నపిల్లలకి ఇది అంటే టెంపరేచర్ వింటర్ సీజన్లో టెంపరేచర్ తక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళు వట్టిగా ఇన్ఫెక్షన్స్కి గురి అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఇమ్యూనిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో లైక్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ వాళ్ళకు కూడా సోకే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది, లైక్ ఇన్ఫ్లుయెన్జా అవి. సో వాళ్ళు కూడా మాస్క్ గిట్లా పొల్యూషన్కి ఎక్స్పోజ్ కాకుండా ఉండడం బెటర్. ఇంకోటి మార్నింగ్ అవర్స్లో కూడా అంటే 5-6 అవర్స్కి బయటికి పోకుండా ఉండి ఇంట్లోనే టెంపరేచర్ అంటే మఫ్లర్లు, స్వెటర్లు అవి వేసుకొని ఉంచితే టెంపరేచర్ అనేది నార్మల్ ఉంచుకోనికి వీలు ఉంటుంది అన్నట్టు. జాగ్రత్తలు తీసుకుంటే బెటర్. సో ఎందుకంటే బ్రాంకోస్పాజం అంటాము ఆస్తమాలో. బ్రాంకోస్పాజం అవ్వడం వల్ల శ్వాస తీసుకోనికి ఇబ్బందిగా ఉంటుంది. ఒకవేళ అట్లా అయిన పక్షాన మనము ఏమంటే హాస్పిటల్స్కి తీసుకెళ్ళి బ్రాంకోడైలేటర్స్ ఇస్తే బేబీ అనేది నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది.